హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు సండే కదా! సండే చికెన్ తెచ్చుకోకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి? అందుకే సండే చికెన్ తెప్పించేసాను. చికెన్ తెప్పించి మంచిగా గ్రేవీలా వండుకొని తింటే ఎంతో బావుంటుంది కదా టేస్టీగా. సో, అందుకే నేను ఎలా వండానో మీకు చూపిస్తాను. చూసేయండి. ముందు స్టవ్ మీద కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి వేసేసుకున్నాను. వేసేసుకొని బాగా యాగనివ్వాలి. సో, ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. సో, పచ్చిమిర్చి మీకు కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేనైతే 3 వేశాను. సో, ఇందులో కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసేసిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేయడం వల్ల ఏంటంటే మనం చికెన్ చిలుకుని వేసి కలుపుతాం కాబట్టి మనకి నీచు వాసన అనేది రాదు. సో, అందుకని పసుపు వేసుకొని బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఇందులో శనకాల పొత్రంలో నూరానండి. మీకేమైనా వీలుంటే గనక అందులో నూరుకొని వేసుకుంటే టేస్టీగా ఉంటది కర్రీ అనేది. సో, మన పాత పద్ధతులైతే అవే కదండీ. ఇప్పుడంటే అందరూ గ్రైండర్లు, మిక్సీలు అన్నీ వాడేస్తున్నారు. మన పాత కాలంలో అయితే కూర చాలా టేస్ట్ దానికే వచ్చేసేది. సో, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత చికెన్ వేసుకొని కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయ్యాక అప్పుడు చికెన్ వేసుకొని కలుపుకోండి. సో, ఇది కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీనికి పేస్ట్ రెడీ చేసుకుందాము. ఇది మగ్గేలోపు మనం ఇందులో నేను ఏం వేసానంటే దోసపప్పు అలాగే జీడిపప్పు వేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టాను కొంచెంసేపు. నానబెట్టుకుని ఇప్పుడు ఇలా మిక్సీ చేసి ఇది ఇలా రుబ్బేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రుబ్బుకుంటే కనుక. సో, ఇది ఇలా రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే చికెన్ మగ్గిందో అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. సో, నేనైతే దీనికి మసాలా అయితే తయారు చేశానండి. నేను ఏమేమి వేసి మసాలా తయారు చేశానంటే లవంగాలు అలాగే యాలకులు, దాల్చిన చెక్క, కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకొని మిక్సీ పట్టుకుని ఉంచుకున్నారంటే ఏ కర్రీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో, నేనైతే ఇందులోకి అది ప్రిపేర్ చేశాను. ఇందులోకే కాదండి నేను ఎప్పుడైనా మటన్ కర్రీ ఉన్నప్పుడు ప్రతి దాంట్లో అదే వేస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ అనేది వేసేసుకోవాలి. సో, ఈ పేస్ట్ వేసేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకండి. గ్రేవీ మనకి ఎంత కావాలో అంతే వేసుకోవాలి. మరీ ఎక్కువ వేస్తే థిక్నెస్ వచ్చేస్తుందండి వేస్తే. సో, ఇప్పుడు ఇది వేసేసుకున్నాం కదా! ఇప్పుడు ఇందులో మనం తయారు చేసిన మసాలా కొంచెం వేసేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత. సో, ఇప్పుడు నేను తయారు చేసిన మసాలా అని చెప్పాను కదండీ! అది కొంచెమే వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వేశాను నేను. సో, తర్వాత వచ్చేసి చికెన్ మసాలా ఉంటుంది కదా! అది కూడా వేశాను. అది కూడా వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలితే ఇందులో టేస్టీ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. నేనైతే వేశాను. మీకు కావాలితే కనుక వేసుకోండి. లేదంటే లేదు. టేస్ట్ అయితే ఏమీ మారదు. మామూలుగా జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం వేశాను అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ ఉంచి